క్రికెటర్లలో హార్దిక్ పాండ్యాకు స్పెషల్ క్రేజ్. ఎప్పుడొచ్చామన్నది కాదు, గెలిపించామా లేదా అనేది హార్దిక్ సిద్ధాంతం. ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న హార్దిక్ గతేడాది ఐపీఎల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మను బదులు హార్దిక్ ను నియమించడంతో ఘోరమైన ట్రోలింగ్ కు గురయ్యాడు. తమ అభిమాన క్రికెటర్ రోహిత్ ను కెప్టెన్సీ నుంచి తీసి హార్దిక్ కు అప్పచెప్పడంతో విమర్శలు మొదలయ్యాయి. అప్పట్లో మ్యాచ్లు జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లో ఉన్న హార్దిక్ ను ఎంతో మంది హేళన చేశారు, అతన్ని ఎంతో బాధ పెట్టారు. అయినా హార్దిక్ మాత్రం ఎక్కడ నోరు జారలేదు, మరింత కసితో ముందుకు సాగాడు. మానసికంగా ఎంతో క్షోభ నరకం అనుభవించిన అతడు టీ20 ప్రపంచ కప్ లో సత్తా చాటి దుమ్ము దులిపేశాడు. ఎవరైతే తనను హేళన చేశారో వారితోనే చప్పట్లు కొట్టించాడు. టీమిండియాలో తాను ఎంత కీలకమైన ఆటగాడో తెలియజేశాడు. అలాంటి ఆటగాడిపై ఓ బయోపిక్ తీయాలని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఒక సంవత్సరంలో 2 దశలను చూసిన పాండ్యా జీవితాన్ని ఖచ్చితంగా బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని అతడు వ్యాఖ్యానించారు. ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా స్టార్ బ్యాటర్ క్లాసెన్ ను అవుట్ చేసి టీమిండియా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడని గుర్తు చేశారు. అలాగే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ హార్దిక్ చెలరేగిపోయాడని అన్నారు. ఆసీస్ తో జరిగిన సెమీఫైనల్లో జంపా బౌలింగ్ లో 6లు కొట్టి మరోసారి తన సత్తా చాటాడు. గత 7 నెలలు ఒక ఎత్తు, అంతకు ముందు ఐపీఎల్ సమయంలో జరిగిన సంఘటనలు మరో ఎత్తని, వీటి ఆధారంగా బయోపిక్ తీయొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.